హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బండ్ల గణేష్ ఈ పేరు మీ అందరికీ తెలిసిందే. అయితే ఇతను మల్కాజిగిరి ఎంపీ సీటు ఆశిస్తూ పోటీ కొరకు అప్లికేషన్ పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. గెలుస్తాడా ఏమిటి వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. బండ్ల గణేష్ మల్కాజిగిరి ఎంపీ సీట్ కోసం అప్లై చేసుకున్నాడని చెప్పి వార్తలు వచ్చాయి. అసలు గెలుస్తాడా? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈయనకు టికెట్ ఇస్తుందా లేదా? ఈయన గెలుస్తాడా, ఓడిపోతాడా? బండ్ల గణేష్ అంటేనే ఒక కామెడీ పీస్ లాగా చూస్తారు ప్రజలు. అప్లికేషన్ పెట్టుకోవడం కామెడీ అయినా లేకపోతే ఇదంతా ఏమిటి? దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు అన్నట్టు బండ్ల గణేష్ ఒక కామెడీ పీస్ నిజమే కూడా. ఇది ఒక బండ్ల గణేష్ కాదు, మనకు బాగా తెలుసు రాజకీయాల చర్చలు వస్తున్న చేపంతా కూడా బండ్ల గణేష్, కేఏ పాలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన కూడా ఆయన అన్మెచ్యూరిటీ క్యాండిడేట్ కానీ ఒక జోకర్ పీస్గానే చూస్తారు. ఆయన నిర్ణయాలు కానీ ఆయన మాటలు కానీ ఏం మాట్లాడినా కూడా వాళ్ళ పిల్లాడు మాట్లాడేసుకున్నాడు అనే తత్వంలో చూస్తుంటారు. ఇదంతా కూడా ప్రజలు ఇచ్చింది కాదు, వాళ్ళుగా ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వాళ్ళని. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది ప్రజలు ఇచ్చింది కాదు, వీళ్ళే కామెడీ పీసులుగా వాళ్ళకు ప్రొజెక్ట్ అయ్యారు. అది వాళ్ళు స్వయంగా చేసుకునేటువంటి విధానం. ఇకపోతే బండ్ల గణేష్ మనకు తెలిసింది చాలా ఒక మంచి వ్యాపారవేత్త. ఇది ఒక ఆయన ప్లస్ పాయింట్. రెండవది స్పష్టంగా చెప్పతలుసుకుంది మగమాటలు లేకుండా చెప్తాడు. కుళ్ళు రాజకీయాలు ఇట్లా ఏదో అనుకునే అయితే చెయ్యడు. ఈ రెండు ప్లస్ పాయింట్లు. తర్వాత మంచి స్నేహశైలి, ఆయన ఫ్రెండ్షిప్ సర్కిల్ కానీ బౌండెడ్గా ఉంటాడు. సరే ఆర్థిక ప్రయోజనాలు అవన్నీ కూడా సెకండరీ. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు కొత్త కథ ఏంటంటే కమిట్మెంట్. అతను కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇంతవరకు మంచి ప్రయోజనాలు, మంచి లక్షణాలుగా చెప్పొచ్చు, పాజిటివ్స్ అని చెప్పొచ్చు. ఒక మెచ్యూరిటీ లేనటువంటి మాటల విధానం అనేది కొంచెం చర్చకు వస్తుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే పొగిడాడు కేసీఆర్ని, కేటీఆర్ గారిని. ఆ పీరియడ్లో వాళ్ళు పదవుల్లో ఉన్నప్పుడు బాగా పొగిడాడు. అంటే దాని వెనుక మీనింగ్ ఏమైనా ఉందా? ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు కాబట్టి. చాలా గొప్పగా పొగిడాడు, సందర్భంగాను అసందర్భంగాను పొగిడాడు. అయిపోయి మళ్ళీ రాజకీయాలకు వస్తే మొత్తం కాంగ్రెస్కి ఒకళ్ళతో తీసుకుంటాడు. అది వాళ్ళ పార్టీ స్టాండ్, అది కూడా ఒక విధానమే. గతంలో కూడా టీవీ చర్చల్లో నాలుక కోసుకుంటా, మెడక కోసుకుంటా, ఏదో కోసుకుంటా అన్నాడు. అదొక అప్పటి నుంచి ఇంకా ఆయన కామెడీ పీస్ అయ్యాడు. సరే ఓకే, దాని పాటు ఏదో మన భావ వ్యక్తీకరణకు రకరకాల సామెతలు ప్రోవేర్స్ వాడినట్టుగానే అదేదో వాడి అయినట్టుగా చెప్పుకొచ్చాడు. రీజన్ కూడా అనంత మాత్రాన ఆయన అలా అనకుండా ఆయనే అన్నాడు కదా అని చెప్పి మన కోస్తానికి పోవడం అనేది కూడా భావ్యం కాదు కాబట్టి అందరూ లైట్ తీసుకున్నారు. అంతవరకు బాగుంది. ఇది ఈ మధ్యకాలంలో ఆయన స్వరాన్ని పెంచుతూ వచ్చాడు కాంగ్రెస్ ఒకళ్ళతో పాయింట్ ఆఫ్ వ్యూలో. అసందర్భంగా ప్రతిసారి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ ఏం మాట్లాడినా విమర్శిస్తున్నప్పుడే ఈయన ఏదో ఆశిస్తున్నాడు అన్నఒకటి అయితే గోల్ ముందర కనపడుతుంది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఎంత మర్నింగ్ చేసి ఎంత బర్నింగ్లో ఉంటే గుర్తించి పదవి ఇస్తారు కార్పొరేషను, లేకపోతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లాంటి ఏమైనా ఆశిస్తున్నాడేమో అని కనుక్కున్నాం. కానీ ఇక్కడ మల్కాజిగిరి టికెట్ మీద కన్నేసాడని ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. మనకు తెలుసు మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్ అనేది ఇది పెద్ద కాన్స్టిట్యూషన్. దానికి ఒక ప్రయారిటీ ఉంది, ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. సో దానికి డిమాండ్ కూడా ఉంటుంది. ఈయన టికెట్ అడగడం తప్పేం కాదు, అంత స్టెమినా ఉన్నవాడు కూడా. ఎందుకంటే డబ్బులు బాగా ఉండి ఖర్చు పెట్టగలడు, మ్యానిపులేట్ చేయగలడు, మేనేజ్మెంట్ చేయగలడు, స్కిల్నెస్ ఉంది ఆయనకు. నేనేదో అవినీతిపరుడు అని చెప్పే ప్రయత్నం కాదు. ఆ పోల్ మేనేజ్మెంట్ చేసే ఆర్థిక ప్రయోజనాలు కానీ ఆ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు కానీ అన్నీ కూడా చేయగలడు. దిట్ట ఉంది, దాని దగ్గర సర్కిల్ కానీ దాని దగ్గర నెట్వర్క్ కానీ నాకు ఉంది. గతంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు, రాలేదని కూడా ఉంది. అప్పుడేం బయట పడలేదు, ఇప్పుడు మాత్రం స్పష్టంగా బయటకు వచ్చాడు మల్కాజ్గిరి నుంచి. అయితే కాంగ్రెస్లో ఈ నిన్నటి నుంచి ఏంటంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలదీల్చారు. ఎవరు టికెట్ కావాలన్నా మనం ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. నేను XYZని, నేను పలానా ABC స్థానాన్ని టికెట్ ఆశిస్తున్నాను, నా పోర్ట్ఫోలియో ఏదైనా అప్లికేషన్ చేసుకుంటే ఆ నియోజకవర్గం వచ్చినప్పుడు ఆ అప్లికేషన్ ఆ నియోజకవర్గం కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తామనేది ఒక సూత్రం చేసినప్పటికీ మళ్ళీ లిస్టు చేసిన వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా ఇస్తాను కూడా చెప్పేశారు. అంటే అప్లై చేయని వాళ్ళకి కూడా ఇస్తాను, అలా వాళ్ళ ఇష్టం అది. సో కానీ అసలు ఆ నియోజకవర్గంలో ఎంత డిమాండ్ ఉంది, ఎవరెవరు ఆస్పిరెంట్స్ ఉన్నారు, తర్వాత నన్ను ఎందుకు అడగలేదు అని వేరే వాళ్ళు అనకుండా ఛాయిస్ ఇవ్వకుండా మీరు అడుక్కోండి, మీరు అడిగితే పరిశీలిస్తామన్న దూరంలో ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగా వీళ్ళంతా కూడా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మల్కాజ్గిరి కిందకి ఇతను అప్లై చేయడం జరిగింది. మరి చాలా వరకు మరి అది కాంగ్రెస్ చాలాసార్లు గెలిచిన స్థానం, సర్వే సత్యనారాయణ లాంటి ఎంపీగా గెలిచినటువంటి స్థానాలు అవి. ఒక్కొక్కసారి తెలుగుదేశం గెలిచిన సందర్భం అది.
గతంలో బీఆర్ఎస్ గెలిచిన సందర్భం ఉంది అక్కడ. ఉమ్, లాస్ట్ టైం మాత్రం రేవంత్ రెడ్డి అనూహ్యంగా గెలిచాడు. అది అనూహ్యంగా ఆ గెలుపు కూడా ఏంటంటే అన్ని పార్టీలు ఒకమైపోయి సరే గెలిచిన తర్వాత గెలిపే అనాల్సింది ఏ విధంగా గెలిచినా కూడా. ఇప్పుడు అది వెకట్ కాబోతుంది, వెకట్ అయింది మరి ఇప్పుడు వెకట్ అయ్యింది. అయినా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలతో కలుపుకొని బై ఎలక్షన్ కూడా కలిసి ఉంటుంది. సో 6 నెలల కన్నా ఎక్కువ లేదు కాబట్టి పెద్దగా దానితో కలిపి చేస్తున్నారు. బహుశా మరి ఆ స్థానాన్ని రేవంత్ రెడ్డికి క్లోజ్గా ఉంటూ ఆయన ఆర్థికంగా సహాయం చేశాడని కూడా చర్చల్లో ఒక భాగం ఉంది ఇది ఈయన పేరు మీద. సో అందుచేత ఇది ఇస్తాడనో, ఎందుకంటే ఆర్థికంగా ఖర్చు పెట్టగలడు కాబట్టి. మరి ఎవరెవరు ఆశిస్తున్నారు, ఆ మల్కాజ్గిరి మీద రకరకాల పేర్లు కూడా వచ్చాయి గతంలో. వాళ్ళకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఈయన కన్సల్ట్ చేస్తుందా ఈయన, ఎందుకంటే లోకల్ ఈనాడు ఎస్టీడీ, ఈయన లోకల్ వరకే, ఈయన ఇక్కడ నాయకులకే సరిగ్గా తెలియదు. సినిమా నటుడిగా తెలుసు కానీ కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్కి ఈయన పెద్దగా అంతగా ఇంటరాక్టివ్ అయినటువంటి సందర్భం అయితే లేదు. మరి వాళ్ళు అసలు కన్సల్ట్ చేస్తారా, టికెట్ ఇస్తారా, ఇస్తే గెలుస్తారా, గెలవాలా, ఇవన్నీ కూడా మరి రేపు ప్రకటించిన తర్వాతే కానీ మనం ఏం చెప్పలేమండి. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.